ఏంటి సాయి కృష్ణ కేసులో బిగ్ లీడ్ దొరికి అది లీడ్ ఇచ్చారని దానికి సంబంధించినంత మొత్తం కక్కుతున్నారు అని అశోక్ నాని వీళ్ళిద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళు లొంగిపోయారట. సిట్ దగ్గర వాళ్ళు తీసుకెళ్లారు. ఇది రాజకీయంగా చూడాల్సిన అంశమా, లేకపోతే ఒక తప్పు జరిగింది కాబట్టి ఒక జవాబుదారితనంగా ఉండాలి, మరో తప్పు జరగకుండా ఉండే విధంగా ప్రజలకి జరిగిన విషయాన్ని చెప్పాలి అనే విధంగా ఉండాలా? ఈ వర్మ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు వాళ్ళు లొంగిపోయారు, వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి పోలీసులు పట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1 అంటే వాళ్ళు ఎప్పుడు లొంగిపోవాలనుకుంటే అప్పుడు వచ్చి లొంగిపోయారు. ఎందుకు ఆ మాట నేను క్లియర్గా అంటున్నాను, ఈ ఎఫ్ఐఆర్ అయింది ఎప్పుడు 19th అంటే 19వ తారీఖు. ఈరోజు మన డిబేట్ 29వ తారీఖు. ఎఫ్ఐఆర్ అయిన 5 రోజుల తర్వాత సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. అంటే 5 రోజులు ఆ సిఐ నాగరాజు మీ అందరు మీడియా 99 టీవీతో సహా అన్ని మీడియాల కింద వెయిట్ చేస్తుంటే ఏదైతే టాస్క్ ఫోర్స్ డిప్యూటీ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి కొయ్యాన లలితా కుమారి, ఈ టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఎస్ఐగా ఉన్నటువంటి నవీను, ఈ కేసులో ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అక్కడికి వెళ్ళాడు, ఏది మార్కాపురం వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఎవరి ఆర్డర్స్ ప్రకారం వెళ్ళాడు, ఏదైతే లలితా కుమార్ అనేటటువంటి ఏదైతే డిప్యూటీ అడిషనల్ కమిషనర్ ఆదేశాలతో వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు, సిఐ నాగరాజ్తో పొద్దున్న సాయంత్రం చర్చిస్తా కూర్చున్నారు. మీడియా వాళ్ళందరూ కింద ఇదిగోని పలానా వచ్చి లలితా కుమార్ కలిసి వెళ్తుంది, పలానా టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు కలిసి వెళ్తున్నారని వార్తలు రాశారు. అంటే 5 రోజులు అక్కడే ఉన్నారు. అంటే ఏంది, ప్రభుత్వం క్లియర్గా ఆధారాలు మాయం చేసుకోవడానికి ఇంకేమైనా ఉంటే ఆధారాలు మాయం చేసుకోండి అని చెప్పి పూర్తిగా వదిలేసిందని చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నాను, సిపికి కానీ సంబంధం లేకపోతే ఏదైతే టాస్క్ ఫోర్స్ లలితా కుమార్ ఆదేశాల ప్రకారం ఎలా వెళ్తారు, ఆమె డెసిషన్ తీసుకోవడానికి లేదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించాలంటే కింద ఉన్నటువంటి ఏదైతే ఏసీపీనో లేదంటే డీసీపీనో వీళ్ళు పంపించడానికి ఉండవు. డైరెక్ట్గా కమిషనర్ పర్మిషన్ ఉంటేనే టాస్క్ ఫోర్స్ వాళ్ళని రంగంలోకి దించాలి. అంటే ఒక సిఐ లేఖ రాస్తే, ఒక సిఐ రిక్వెస్ట్ లెటర్ పెట్టేస్తే వెళ్ళిపోయారని అనుకుంటే అది చాలా తప్పు. రెండో అంశం ఇక్కడ కీలకంగా ఉన్నది, ఏదైతే ఎస్ఐ నవీన్ అనే అతను కూడా ఇక్కడ కీలకం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. ఎందుకు 5వ తారీఖున మే 5 ఇతను మార్కాపురం వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత 6వ తారీఖు ఉదయం 3 గంటలకు మార్కాపురంలో పట్టుకున్నారు అతన్ని. 7 గంటలకి ఎక్కడైతే విజయవాడకు సంబంధించినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన ఎమ్మటనే సాకి పవన్ కుమార్ అనేటటువంటి కానిస్టేబుల్కి సాయి కృష్ణని మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు. ఫస్ట్ సాయి కృష్ణ దగ్గర ఉన్నటువంటి బిలాంగ్స్ అంటే ఆయన వస్తువులు హ్యాండ్ ఓవర్ చేయలే. ఆయన మొబైల్ని ఒక 2-3 గంటల తర్వాత ఏదైతే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎవరైతే ఈయనతో పాటు వెళ్ళాడో తీసుకురావడానికి, ఆ ఎస్ఐ నవీన్ అనే అతను టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి ఆ ఫోన్ తీసుకొని వెళ్ళి ఆ ఫోన్లో ఉన్న, ఎందుకంటే మీరు అన్ని రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి, నేను కల్పించి చెప్పట్లా, మీరు ఒకసారి రిమాండ్ రిపోర్ట్లో చూస్తే క్లియర్గా అర్థమైంది. నేను ఆ ఫోన్ని చెక్ చేశాను, గంజాయి మరియు ఇతరత్ర విషయాలు ఏమీ లేవు, అందుకని మళ్ళీ నేను హోంగార్డు ద్వారా ఏదైతే కృష్ణలంక పిఎస్లో ఉన్నటువంటి పవన్ కుమార్ కానిస్టేబుల్కి పంపించేశానని దాంట్లో రాస్తున్నారు. అంటే అక్కడ నెంబర్లు వేస్తారు, లిస్ట్ ఆఫ్ విట్నెస్ LW5 LW6 ఆ నెంబర్లో ఆ పేర్లు చూస్తే మీకు అర్థం అవుద్ది. అసలు నాగరాజు అనే అతను తీసుకురామన్నప్పుడు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఫోన్ ఎవడు ఓపెన్ చేయడానికి, అతను ఏ కేసులో బయట ఉన్నాడు, అతను కోర్టుకు సంబంధించి అటెండ్ కాలేదు కాబట్టి ఏదైతే NWB వారెంట్ల ప్రకారం ఉన్నాడు. అంటే అతనేమో మర్డర్ కేసులో ఇంకోటి ఈ ఫోన్లు ఏదో చెక్ చేసి ఆధారాల కోసం చూసేది కాదు. విత్ కోర్టు పర్మిషన్ లేకుండా అతని మొబైల్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అతను ఆఫీస్కి తీసుకెళ్ళి ఎలా ఓపెన్ చేశాడు, ఇది పాయింట్ నెంబర్ 1. రెండో అంశం వచ్చేటప్పటికి 32 టెరాబైట్ అంటే సంవత్సరం పాటు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఒక రోజుది కాదు, సంవత్సరం పాటు మొత్తంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 4 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ఈ 4 హార్డ్ డిస్క్లో ఒక్కొక్క హార్డ్ డిస్క్ 8 టెరాబైట్లు, 4x8 32 టెరాబైట్ల సీసీ ఫుటేజ్ని తీసేయడంతో పాటు ఫార్మాట్ కూడా చేశారు. ఇవన్నీ ఒక్క సిఐ వల్ల అవుతుందా? రెండోది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సిఐ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు పనిచేస్తున్నారు. దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు, 3 షిఫ్ట్ల ప్రకారం ఉంటారు. ఈ 100 మంది సిబ్బందికి 6వ తారీఖు తీసుకొని వచ్చి కొడుతుంది తెలియదు, 7వ తారీఖు కొట్టారా బయటికి తీసుకెళ్లారా తెలియదు. ఒక ఎస్ఐ మాత్రం అతను కూడా పాప విధుల్లో లేడు, ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టాడంట పోలీస్ స్టేషన్కి. అప్పుడు వచ్చి చూస్తే ఆ ఎస్ఐకి ఇతను గుర్తుపెట్టాడంట, చిల్లకల్లు ఈ కేసులో ఉన్నాడు కదా అని చెప్పి గుర్తుపెట్టాడంట. అంతే తప్ప ఒక స్టేషన్లో సార్ నేను ఇప్పుడు ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నేను మాట్లాడటం, జనరల్గా మీరు అనేక సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఫస్ట్ కమిషనర్ విధులే ఉంటాయి, కమిషనర్తో రోజు కాల్స్ ఉంటాయి ప్రతి పోలీస్ స్టేషన్కి సంబంధించి. సో ఈ రోజు మన దగ్గర ఎంతమంది ఉన్నారు, జనరల్ డైరీ జీడీలో ఉంటుంది, ఈ రోజు మన దగ్గర ఎంతమంది ఇక్కడ మనం పట్టుకొని వచ్చాం, ఎఫ్ఐఆర్ అయినాలను పట్టుకొని వచ్చావా, కారాలను పట్టుకొని వచ్చావా,
ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటే 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఏంటనేది జనరల్ డైరీ ఉంటుంది కదా. మరి సిపి రాజశేఖర్ బాబు ఏమీ మరి పని చేయకపోతే, అసలు అతనికి సంబంధమే లేకపోతే, మరి ఈ తల్లి ఆరోపణ చేసింది 2వ తారీఖు జూన్ 2 నా కొడుకు కనపట్టలేదు, ఇలా పోలీసులు తీసుకొని వెళ్ళారు, నేను వెళ్తే నీ కొడుకుని చంపేశామనుకో దండేసుకో అని చెప్పాడు పలానా సిఐ అని చెప్పి 2 జూన్ వస్తే జూన్ 14 దాకా అదే స్టేషన్లో సిఐగా ఉన్నాడు సార్ అతను. హౌ? సిపి రాజశేఖర్ బాబు నిద్రపోతున్నాడా? సిపి రాజశేఖర్ బాబు మరి ఇవన్నీ చూస్తాడు కదా. హెబియస్ కార్పస్ రిట్ వేసింది ఎప్పుడు? 5వ తారీఖు. మరి 5వ తారీఖు సిపి ఎందుకు రియాక్ట్ కాల? 2వ తారీఖు రియాక్ట్ కాల, 3 రియాక్ట్ కాల. ఆ 14వ తారీఖు ఏదైతే ఇతన్ని వీఆర్కి పంపిస్తున్నాం అని చెప్పారు. ఈ మధ్యలో ఎన్ని రోజులు ఉంది? సిపికి సమానం లేకపోతే ఎందుకు దీని మీద వాళ్ళు చర్యలు తీసుకోలేదు? ముందు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి అతను ముందు టెంపరీగా వీఆర్కి పంపించి అతని మీద ఆరోపణ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా. అదే విధంగా మే 29, 28 సబ్జెక్ట్ కరెక్షన్ డేటు మే 28, 29 తారీఖులో సిపికి వెళ్ళి డైరెక్ట్ గా ఆమె పత్రం ఇచ్చింది. ఏది నా కొడుకు ఇలా ఈ పోలీసులు తీసుకొని వెళ్ళారు, నేను చూశాను అక్కడ కొడుతుంటే, నా కొడుకు ఎక్కడ ఉన్నారో చూపించమని. మరి సిపి అప్పుడు నుంచి అంటే 28, 29 చేసుకున్న 14వ తారీఖు దాకా సిఐని అక్కడే కొనసాగిస్తూ దాని మీద అసలు ఎక్కడ యాక్షన్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. మరి వీటన్నిటికీ ఆధారాలు మాయమైనాయి కదా. నేను టెర్రాబైట్లు సహా ఎందుకు చెప్తున్నా అంటే సాక్షాత్తు వాళ్ళ పత్రికల్లోనే మొత్తం సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ మాయం చేశారని రాశారు సార్. ఎంత దారుణం చూడండి. సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ మాయం చేశారంటే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరు? క్రాంతి కుమార్ అనేటటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు. అతను కూడా నేను ఈ సిఐ వల్ల ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పి వీడియో పెట్టాడు. మరి ఇట్లాంటి క్రాంతి కుమార్లో లేదంటే ఇలాంటి సాయి కృష్ణలో ఇంకా ఎంతమంది ఉన్నారు మనకు తెలియకుండా. ఒక అమ్మాయి కూడా ఇతని వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి మొన్న వాళ్ళ తండ్రి ఇప్పుడు బయటకు డైరెక్ట్ ఓపెన్గా బయటకు రాలేదు, ఆయన ఆల్రెడీ కొంతమంది లాయర్లను సంప్రదించి చెప్తుంది. ఒక స్టేషన్లో 22 నెలలుగా సిఐగా ఉన్నాడు సార్ అతను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టులో అతన్ని తీసుకున్నారు. సరే, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? డిమాండ్ మేము అడిగేది సిబిఎన్ ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. సిబిఎన్ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నాం? ఇదే పోలీసుల మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఇదే సిపి అక్కడే కొనసాగుతూ, అదే కానిస్టేబుల్ అదే స్టేషన్ లో కొనసాగుతూ, అదే 4 ఎస్ఐలు అదే స్టేషన్ లో కొనసాగుతూ, ఇదే పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరిగితే రిమాండ్ రిపోర్ట్లు ఎట్టుందో చూసాక తప్పులు తరగ్గా ఇట్లాంటి రిపోర్ట్లే ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నేను అంటున్నా, ఈ ప్రభుత్వం కానీ తప్పు చేయకపోతే, నేను వంశీ గారిని కూడా అడిగింది, మీ ప్రభుత్వంలో రాజశేఖర్ బాబు మంచోడయ్యి, లేదంటే డీజీపీ ఇంకా బాగా అదే అపరిమిత మంచోడైపోయి, హోంమంత్రి గారికి వీళ్ళందరూ అసలు ఏం సంబంధం లేకుండా డమ్మీలు అయ్యి అసలు మాకేం సంబంధం లేదు, అది ఓన్లీ సిఐ నాగరాజు వాళ్ళ కింద ఉన్న అధికారులు చేశారు, పైన ఒక్క అధికారి కూడా అది సంబంధం లేదని అనుకుంటే మీ చేతులు ఇట్లా దులిపేసుకోవచ్చు. సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి ఇలా దులిపేసుకుంటున్నామని చెప్పొచ్చు. సో మేము అడుగుతుంది ఖచ్చితంగా మా తల్లి గారు అడిగినట్టు, మిగిలిన రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినట్టు మేము కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. ప్రసాద్ గారు, ఏంటి వాళ్ళిద్దరు లొంగిపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఎలా చూడాలి? ఇన్ని రోజుల తర్వాత వారం రోజులు పెట్టి వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నారు, ఈ రోజు వచ్చి లొంగిపోవడం, కోర్టులో జరుగుతున్న అంశం అవనివ్వండి, లేకపోతే పోలీసులు చెప్తున్న అంశాలు అవనివ్వండి, సిట్ ఏ రకంగా అడుగులేస్తున్నారు, ఓవరాల్గా ఎపిసోడ్ని ఎలా చూడాలి? అసలు బాడీ ఏది ఇది?